पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారితో ఉన్నాము. ముఖ్యమంత్రిని ప్రజాపాలన చేయమంటే మ్యాక్స్ ఫిక్సింగ్ పాలన చేస్తున్నాడని కవిత చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు? అంటే హరీష్ రావు ముఖ్యమంత్రి ఫ్రెండ్స్ అయిపోయారని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? నేను మాత్రం ఖండిస్తా. మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఆమె మాట్లాడింటది. ఎందుకంటే ఆమెకు టైంపాస్ అవుతలేదు కదా, దోసుకున్న సొమ్ము మీద లెక్కలు తేలితలేవు అని చెప్పి అదొక టెన్షన్లు ఉంది. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటా. ఎందుకంటే జాగృతి పేరు మీద దోసుకున్నారు, హర్తహారం పేరు మీద దోసుకున్నారు, దళిత బంధు పేరు మీద దోసుకున్నారు, చేపల పంపిణీ మీద దోసుకున్నారు. దేని మీద వదిలిండ్రు తమ్ముడు? ఈరోజు లక్షల వేల కోట్ల అప్పుతోటి ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన నడుపుతుంటే సిగ్గు లేకుండా కళ్ళు దొబ్బినా వీళ్ళకని అడుగుతా. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి క్లారిటీ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. కవిత ఏం మాట్లాడుతుంది? కమిషన్లో తేడా వచ్చినందుకు ఈరోజు వాళ్ళ అన్న శుద్ధ పూస, వాళ్ళ నాయన శుద్ధ పూస, ఆమె శుద్ధ పూస. అంటే హరీష్ రావు ఇంకా మిగిలింది ఎవరు? సంతోష్ రావు. వీళ్ళిద్దరు చాట్లు పూట్లు అమ్ముకున్నది కాకుండా అన్ని పేరు మీద దోసుక తినేటప్పుడు కేసీఆర్ కళ్ళు మూసుకుండా, కేసీఆర్కి తెలియకుండా ఇటు పక్కకు ఇటు నుంచి ఇటు పక్కకు పెన్ను కాదు కదా, ఏది జరగదు. అట్లాంటప్పుడు మరి ఈరోజు ఏ విధంగా మాట్లాడతారు అని చెప్పి నేను అడుగుతున్నా. కవిత మాట్లాడడంలో పసలేదు. ఎందుకంటే ఆమెకు కావాల్సిన లెక్క ఆమె వాటా తెలిస్తే లిక్కర్ స్కామ్లో జైలు పోతుందా, లేదు అంటే అవినీతి కుంభకోణంలో మరి ఈరోజు మా ముఖ్యమంత్రి రేపో ఎల్లుండే ఎంక్వైరీ కూడా వేపిస్తాడు, తప్పేం లేదు. ఎందుకంటే అదంతా ప్రజల డబ్బు. ప్రజాపాలన అన్నప్పుడు ప్రజల డబ్బు ప్రజలకు తిరిగి ఇచ్చేయాలి. ఈరోజు మాకు నెత్తికి 2-3 లక్షల కోట్ల రూపాయలు, 2-3 లక్షల రూపాయలు అప్పు ఉంది ఒక్కొక్క తెలంగాణ బిడ్డ మీద. అంటే వీళ్ళు ఆ రోజు ఏం చెప్పినారు? ఉద్యమకారిని అని చెప్తుంది. ఉద్యమకారిని ఒకటేసారి కోట్ల లక్షల పైకి పడిగెట్లెత్తుతుంది అని మేము అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్తే 10 ఏళ్ళల్లో ఆమెకి ఏమేమి ఇచ్చినారు, ఏం పోస్టులు అనుభవించింది, వాళ్ళ తండ్రి గారు అయినా ఎంపీ చేసిండా, ఎమ్మెల్సీ చేసిండా, మరి ఏమేమి చేసిండు, ఏ పదవి లేకుండా తక్కువ లేకుండా చూసుకుంటే ఈరోజు వాళ్ళ తండ్రి మీద వాళ్ళ కుటుంబం మీద అంతా రచ్చ రగడ పెడుతున్నది ఆమెనే. కాబట్టి ఆ రచ్చ రగడ నుంచి బయటకు వచ్చి మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటాను. మీ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని వ్యక్తి ఈరోజు కాళేశ్వరం కమిషన్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా అని చెప్పడం జరిగింది. అంటే కాలిగోటికి సరిపోడా కేసీఆర్ కాలిగోటికి రేవంత్ రెడ్డి? కంపారిజన్ అనేది వద్దు, తగ్గేదే లేదు అని ఒక్క మొగోడు తిరిగిండు తీసుకొచ్చుకుండు తెలంగాణ అని నేను అని చెప్పుకున్నాడు కదా పెద్దగా. ఎవరు? కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిని అని అన్నాడు. మరి ఈరోజు ఆ ఉద్యమం పేరు మీద 10 ఏళ్ళు దోసుక తిన్నారు. రేవంత్ రెడ్డి దోసుక తినకుండానే ముఖ్యమంత్రి అయ్యిండు కదా. ఈరోజు ఏం దోసుక తినాడో చూపెట్టాలి. చూపెట్టకుండా కాలిగోటికి వనికి రాదు, ఏలుగోటికి వనికి రాదు. మీ కంపారిజన్ చేయొద్దు మాతోటి. ఎందుకంటే మేము ప్రజాపాలన చేస్తున్నాం, మీరెవరు దొరల పాలన చేసి ఈరోజు టోటల్గా దోసుక తిన్నది కల్వకుంట్ల ఫ్యామిలీ. ఆ లెక్కలు చెప్పమని మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. సిబిఐకి వేస్తే మీకు ఎందుకమ్మా బాధ? జవాబు ఇవ్వండి. నీ దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఈరోజు పార్టీ ఉంటెంత పోతెంత అంటున్నావు. పార్టీ మీద నీకు చిత్తశుద్ధి లేదు, మీ తండ్రి పెట్టిన పార్టీ మీద నీకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఏం మాట్లాడుతుందామె అని అడుగుతున్నా. ఒకటే మాట మాట్లాడుతున్నా, కాలిగోటికి సరిపోదు అని మాట్లాడే కన్నా ముందు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని తెలంగాణ సొమ్ము దోసుక తిన్నది తిరిగి ఇచ్చేసి వాళ్ళు మాట్లాడితే పాటు. రేవంత్ రెడ్డి ఏం దోసుక తిన్నాడో చెప్పాలి, కేసీఆర్ ఏం దోసుక తిన్నాడో మేము లెక్కలతో పాటు ఇచ్చిండు, వైట్ పేపర్ ప్రెజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చిండు. సో మేము ఓపెన్గా చూపిస్తాం, నువ్వేం దోసుక తిన్నావు చూపిస్తాం. బుర్జ్ ఖలీఫాలో నీకు ఎట్లొచ్చింది, జూబ్లీస్లో ఇల్లు ఎట్లొచ్చింది, ఈరోజు జాగృతి పేరు మీద ఏం దోసుక తిన్నావు మేము చెప్తాం, లెక్కలతో పాటు చెప్తాం. నువ్వు చెప్పగలుగుతావు రేవంత్ రెడ్డి ఏం దోసుక తిన్నాడు? రేవంత్ రెడ్డి ఈరోజు ఏ లోటు రాకుండా ఈరోజు బస్ ఫ్రీ పథకమే కానీ, సంక్షేమ పథకాలు సన్నబియ్య పథకమే కానీ, 200 యూనిట్లే కానీ, ఈరోజు మేము ఇచ్చే పెన్షన్ల గురించే కానీ ఏ విధంగా వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయాలి, ఏ విధంగా ప్రజల వద్దకు మేము పోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని చెప్పి పాదయాత్ర కూడా చేస్తారు. రూలింగ్లో ఉన్న వాళ్ళు ఎవరు పాదయాత్ర చేయరు, కానీ మేము ఎందుకు చేస్తున్నాం? మా ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు తిరుగుతున్నారు? పిసిసి అధ్యక్షుని తీసుకొని ఈరోజు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెప్పి. బయటికి రానియకుండా ఇప్పటిదాకా చేసిన అరాచకాలు చాలు. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలే వీళ్ళకి చెక్కు పెడతారని చెప్పకనే చెప్తారు. జూబ్లీస్ ఎలక్షన్లో చూసుకుందాం అంటున్నా, నిలబడుతుందంట. మరి ఈరోజు 1000 కోట్లు దోసుకొని అప్పనంగా ఉన్న సొమ్మంతా కూడా ఆ ప్రజలకు ఇచ్చే తల్లి ఇచ్చే ఎవరికి ఓటేయాలనేది వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ చేసుకొని ఉన్నారు, వాళ్ళకే ఓటేస్తారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యూరియా బస్తాలు ఎత్తుకోబోతురని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అసలు బీజేపీ వాళ్ళు యూరియా ఇవ్వాలన్నా మేము ఇవ్వాలన్నా మీరు చెప్పండి. ఎక్కడి నుంచి రావాలి యూరియా అనేది?
చెప్తాముడు ఎక్కడి నుంచి రావాలి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి మీరు సప్లై ఆపి మేము ఎత్తుకపోవడం ఏంది సోద్యం కాదు. మీకు ఇయ్యచేత కాక ఓట్ చోరీ చేసి ఈరోజు సిగ్గు లేకుండా లక్షల ఓట్ల చోరీ చేసి ఏ విధంగా గద్దెనెక్కి కూర్చున్నారని చెప్పి ఈరోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఇవ్వడు మోదీ. మూతి మూసుకొని కూర్చుంటారు. ఈరోజు యూరియా బస్తాలు అందరికి ఇచ్చి రైతులను ఆదుకోవాల్సింది పోయి డబ్బా కొట్టుకొని దీని మీద ప్రధానమంత్రి ముద్ర లేదు, సన్నబియ్యం మీద ప్రధానమంత్రి ముద్ర లేదని ఎట్లా మాట్లాడతాడు బండి సంజయ్? నాకు అర్థం కాదు. ఆయన బీసీ నాయకుడు, నేను బీసీ నాయకురాలని అడుగుతున్నా. నేను బీసీల కోసం పెద్దపీట వాళ్ళు ఎన్నడని వేసిండ్రా? ఈరోజు మా ముఖ్యమంత్రి వేసిండు 42% పార్టీ లైన్లో మేము పోయి ఈరోజు ఎలక్షన్కి పోతామంటున్నాం. మరి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు చేస్తలేరు? ఏది కూడా కులగణన అన్నీ చెప్పడం మరికే, చేయడం ఏం లేదు. ఈరోజు వాళ్ళ అధ్యక్షుడు కూడా ఎవరు? మా పిసిసి అధ్యక్షుడు ఎవరు? బీసీ నాయకుడు. మరి మీ దగ్గర అగ్రకుల నాయకుడిని కూర్చోబెట్టి చెప్పగానే చెప్తుంది కదా అగ్రకులాల వాళ్ళకు పెద్దపీట వేస్తామని చెప్పేసి. మాట్లాడే దాంట్లో పస లేదు అని నేను అనుకుంటా. మోదీ గారు తక్షణమే రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి మళ్ళీ ఒకసారి మేము పిలుపునిస్తున్నాం. మీరు చేసే పనికి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొద్దు. మా వాళ్ళు ఎవడు ఎత్తుకపోడు, ఉన్నది కూడా ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి బయట పెడుతున్నాడు మా ముఖ్యమంత్రి అని మీరు గర్వపడాలి, సిగ్గుపడద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న పనిలో దాంట్లో 10% అన్న బీజేపీ వాళ్ళు చేస్తే చాలా బాగా పడుతుంది. అన్నిటి మీద నా ఫోటోలు లేవు, నీ ఫోటోలు లేవు అని ఈరోజు దొంగ ఓట్లు మేము తీస్తున్నాం కదా. ఒక్కొక్క ఇంట్లో 30 ఓట్లు 40 ఓట్లు కర్ణాటకలో చూసిండ్రు, మహారాష్ట్రలో చూసిండ్రు, బీహార్లో చూసిండ్రు. డిలిషన్ అడిషన్ నేను కూడా పోయేసి వచ్చిన. డిలిషన్ అడిషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది దానిపైన చిత్తశుద్ధి లేకుండా ఈరోజు మాట్లాడకుండా కొన్ని ఏళ్ళ నుంచి ఏ విధంగా దోసుకొని ఇంకా సిగ్గు లేకుండా అమిత్ షా ఏం చెప్తున్నాడు? ఓ 30 కాదు 40 ఏళ్ళు మేమే ఉంటాం. ఎట్లా ఉంటారండి? ఎట్లా ఉంటారు? ఈ దొంగ ఓట్లతో ఉంటారు. ఈ దొంగ ఓట్ల గురించి భర్తం తెలియడానికే రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చినారు. ప్రతి ఒక్కరు ప్రజలు ఈరోజు ప్రశంసలు చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంచిగా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఒక్క ఇంట్లో 200 ఓట్లు ఎట్లా ఉంటాయి? మీరు చూపిస్తుంటే అడుగుతుంటే మరి మోదీ మౌనం ఎందుకు వహిస్తుండు, నోరెందుకు తెరుస్తలేడని నేను అడుగుతున్నా. 42% బీసీ రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం అసాధ్యం అని చెప్తున్న పరిస్థితి. మరి ఏమంటారు? అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? ఇప్పటికే సంవత్సరంన్నర కాలం పాటు లేట్ అయిందని కూడా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా జరుగుతాయి. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందేమో. ఆ విధంగా వాళ్ళు ఇస్తారో ఇయ్యారో మాకైతే తెలియదు. మేమైతే మా పార్టీ తరఫున మాత్రం 42% పక్కా ఇస్తా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. పార్టీ శ్రేణులలో కూడా జోష్ ఉంది. ఈరోజు అందరూ కూడా ముందంజలో ఉన్నారు. రావాలి, కొట్లాడాలి అనే దాంతో మీరు చూస్తున్నట్టయితే ఏ జిల్లా వెళ్ళినా పోటాపోటీగా ఈరోజు మహిళలు కూడా వాళ్ళకు ధీటుగా వచ్చి ఈరోజు నిలబడుతున్నారంటే మీరు కనుక్కోవచ్చు. 42% ఇంప్లిమెంటేషన్ చేస్తున్న మా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ లైన్లో మేము ఇచ్చి ముందుకెళ్తామని చెప్తున్నాం. జూబ్లీహిల్స్లో జరిగే ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోబోతుందని అటు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు వాళ్ళకి? బీజేపీ బీఆర్ఎస్ సపరేట్ ఏం కాదు కదా, ఇద్దరు ఒక్కటే, ఇద్దరు దొంగలే. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఏ విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, అక్కడ నుంచి ఏదో చిన్న మార్జిన్లో అజారుద్దీన్ గారు అదో ఓడిపోయినారు. ఈరోజు మైనారిటీల పైన మాకు చిత్తశుద్ధి ఉందనే అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా ఒక బీసీ బిడ్డకి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు తాతాలాడుతున్నారు. సో ఖచ్చితంగా మేము ఉంటామా, వచ్చిన వాళ్ళకి డిపాజిట్లు కూడా వస్తాయా రావా అనేది బీఆర్ఎస్ బీజేపీ చూసుకోవాలి. వాళ్ళు చేసింది ఏమీ లేదు, దోసుక తినడం తప్పిస్తే. ఆయన జిఎస్టీ లేసి దోసుక తింటాడు. మహిళల పైన క్రైమ్ రేటు పైన వాళ్ళు ఈరోజు లైంగిక వేధిస్తున్నది ఎవరు? వాళ్ళ ఎంపీలు కాదా, వాళ్ళ ఎమ్మెల్యేలు కాదా, వాళ్ళ కార్యకర్తలు కాదా? రోజు ట్విట్టర్లో మీరు తెరిచి చూడండి, వాళ్ళు ఏ విధంగా నగ్నంగా డాన్స్ వేస్తున్నారు. నిన్ననే నేను ట్విట్టర్లో చూసినాను, ఒక అతను చడ్డీ వేసుకొని డాన్స్ చేస్తున్నాడు. ఏమండి, ఏం నాయకులు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇంత దరిద్రమా? మరి మనుషులు అనేవాళ్ళు ఉంటారు కానీ ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే బాగుంటుంది. కానీ ఇట్లాంటివి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయంటే ఎంత సిగ్గుచేటు. వాళ్ళకు మహిళల పైన ఎంత చిత్తశుద్ధి ఉంది అని చెప్పి ఇంకోటి కూడా చెప్తున్నాను. ఏ రోజైతే ఓటు అధికార యాత్ర జరిగినప్పుడు ఆ కామెంట్ చేసింది ఎవరో కాదు, రిజ్వీ అనే అతను బీజేపీ కార్యకర్త, మా కార్యకర్తలు కాదు. వాళ్ళు వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ గారు, తేజస్వి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇది మైకు తీసుకొని మాట్లాడి ఈరోజు మోదీ తల్లిని తిడితే తప్పు అంటున్నారు. మరి ఉన్న మహిళలందరినీ కించపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు మరి అది తప్పు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు మణిపూర్లో నిజంగా కూడా నగ్నంగా ఏ విధంగా నివసనలు చేసి ఆడవాళ్ళని తిప్పినారు. మరి మోదీ ఎందుకు వెళ్ళలేదు ఆ రోజు? వాళ్ళు ఆడవాళ్ళు కాదా? అంటే నీ తల్లి ఒక్కటే ఆడది కానీ వేరే మేము మహిళలం కాదా?
మేమే అడుగుతున్నాం. ఈరోజు మమ్మల్ని వేధిస్తున్నారు, ఈరోజు క్రైమ్ రేట్ ఎక్కువైతుంది, వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా మోదీ ఏ విధంగా మాట్లాడతాడు కనుక్కున్నారు. ఈరోజు పెట్టినాము, బీజేపీ వాళ్ళతో దిగిన ఫోటోలు కూడా బయటపడినాయి. రాబోయే కాలంలో తొందరగానే తీర్పు వస్తుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఓటు అధికార యాత్ర రాహుల్ గాంధీ గారు ఏదైతే చేపడుతున్నారో దానికి భయపడి ఇవన్నీ నక్కజిత్తులు చేస్తున్నారు. కాంగ్రెస్ పేద మనుషులకు ఏ రోజు కూడా అన్నం పెడుతుంది, పట్టెడు అన్నం పెడుతుంది, వాళ్ళ వెంట ఉంటుంది, పేద ప్రజలతోటి నడుస్తుంది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే. ఆ రోజు చూపిస్తున్నారు, ఒక పెద్ద ఆయన సైకిల్తో ఉన్న కాంగ్రెస్ చిత్రపటం పెట్టుకొని పోతుంటే లాతు దంతున్నారు. 12 గంటల దాకా వెళ్ళదు మోదీ అమ్మని తిట్టినారు అని. మోదీ తల్లిని ఎవరు తిట్టలేదు, మేము చెప్తున్నాం. అది కూడా ఎవరు మీలాంటి ద్వంద్వ రాజకీయాలు చేసి స్టేజ్ ఎక్కి మాట్లాడింది మీ బీజేపీ నాయకులు కానీ మా వాళ్ళు కాదు. తొందరలోనే అది కూడా నిరూపిస్తాం. ఓటు చోరీ పైన మీరు మాట్లాడి ప్రధానమంత్రి మౌనం విడితే బాగుంటుందని నేను కోరుకుంటాను. తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలైంది. మరి తెలంగాణ మహిళలకు ఎలాంటి క్వాలిటీ ఉన్న బతుకమ్మ చీరలు ఇస్తున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున? ఈసారి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేస్తాడు, వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలని చెప్పేసి అని. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే ప్రతి మహిళకు 2 చీరలు, అది కూడా 800 వర్త్ 65 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. అది కూడా నాణ్యత గల్ల చీరలు. ఇదే కాకుండా మీరు చూసినట్టయితే గతంలో నాసిరకం చీరలు ఇచ్చి ఈరోజు ఆడబిడ్డలను అవమానించిన బీఆర్ఎస్ని ఎట్లా పొందబెట్టేసినారు ఆడవాళ్ళు. కానీ ఈసారి చేనేత కార్మికులను కూడా ఆదుకోవాలని చెప్పేసి అని 6000 మందికి ఇది ఇవ్వడం జరిగింది నేయడానికి. చేనేతకు సంబంధించిన వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేనేత నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని లేక ఇబ్బంది పడి ఉపాధి లేక వాళ్ళకు ఉపాధి కల్పించారు. ఇక్కడ మాకు మంచి నాణ్యతమైన చీరలు ఇస్తున్నారు కాబట్టి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ చీరలకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అలాగే మీరు మహిళా ముఖ్య నాయకురాళ్ళు మీరందరూ మరి బతుకమ్మ చీరలే కట్టుకుంటారా? పండుగ రోజు మీ ప్రభుత్వం ఇచ్చిన చీరలే కట్టుకుంటారా? ఖచ్చితంగా, ఎందుకు కట్టుకోము? 100%. ఈరోజు మీరు అంటున్నారు కదా, అదే చీరలు నేను కట్టుకొని బతుకమ్మ ఆడతాను. ఈసారి నేను పట్టు చీర కట్టుకోను. ఖచ్చితంగా మా రేవంత్ అన్న ఏదైతే చేనేత కార్మికులతోటి నేర్పించి ఏదైతే 800కు ఒక చీర ప్రతి మహిళకి 2 చీరలు ఇస్తున్నారు, నాకు నా బిడ్డకి ఇద్దరం కట్టుకుంటాం. ఖచ్చితంగా వస్తాం, మేము బతుకమ్మ ఆడతాం. ఆ బతుకమ్మ సందడిలో మీరందరూ కూడా పాల్గొనాలి. ఈరోజు నిజంగా కూడా అందరిని ఆదుకునే దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ఇందిరాశక్తి ఏదైతే వారి కింద ఈ చీరల పంపిణీ జరుగుతున్నదో, ఇందిరాశక్తి అని ఇందిరాగాంధీ గారి పేరు ఎందుకు పెట్టామంటే ఎప్పుడు కూడా ప్రజాపాలనలో ప్రజల వద్దకు పోవడంలో మహిళా కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ముందంజలో ఉన్నట్టు ఈరోజు రేవంత్ అన్న మహిళలందరికీ కూడా సంతోషంగా ఆనందంగా ఉండి మంచి చీరలు నేర్పించి బతుకమ్మ పండుగకి కానుకగా ఇస్తున్నారు. సో రండి తమ్ముడు, బతుకమ్మ సంబరాలలో మనం ఇద్దరం పాల్గొని మీరు చూడండి ఆ రోజు నా చీర ఎట్లుంటుందో, జిగజిగేలు ఉంటుందా లేదా అనేది. ఆ రోజు మహిళా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అదే చీరలు కట్టుకుంటారని చెప్పి కూడా మీ ద్వారా కూడా పిలుపునిస్తున్నా. ఎందుకంటే మా అన్నతోటి స్పెషల్ ఎడిషన్గా ఎవరినో కాదు, మా ఫైనాన్స్ మా బట్టను అడుగుతాం, అందరికీ చీరలు ఇవ్వమని చెప్తాం. మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్లో ఏ విధంగా 1,16,000తో ముందంజలో ఉంది, అదేవిధంగా చెల్లెళ్ళందరూ చీరలు కట్టుకొని ఇక్కడే సందడి చేస్తాం గాంధీ భవన్లో.